నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఈ జిహాదీలు ఎక్కడ దాకా తయారయ్యారు అంటే ఇప్పటి వరకు మతం మార్చడం కోసం అమ్మాయిల్ని ప్రేమిస్తూ మతం మారిస్తే పెళ్లి చేసుకుంటామని చెప్పేటోళ్ళు కానీ ఇక్కడ ఒక అమ్మాయిని ప్రేమించిన జిహాదీకి వాళ్ళ పేరెంట్స్ ఒక కండిషన్ పెట్టిండ్రు నువ్వు మతం మారితేనే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తామని ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితిలో పెళ్లి చేసుకొని ఆ తర్వాత ఏదైనా చేయొచ్చు అనే వాడి ఆలోచనతోటి హిందూ యువతని పెళ్లి చేసుకోవడం కోసం మతం మారడానికి కూడా ప్రయత్నం చేసిండట ఒక ముస్లిం ఈయనకి యాజ్ యూజువల్గా యూపీ గవర్నమెంట్ ఒక షాక్ ఇచ్చిందట ఏంటి అనే అప్డేట్స్లోకి వెళ్తే హిందూ యువతని పెళ్లి చేసుకునేందుకు మతం మారాలని సిద్ధపడిన ఒక ముస్లిం వ్యక్తికి గట్టి షాక్ తగిలింది అప్పటికే పెళ్ళైంది అతని మొదటి భార్య వద్ద ఈ విషయం దాచాడు ఇది తెలుసుకున్న ఆమె వెంటనే చంకలో పిల్లాడితో పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది గతంలో ముస్లిం మహిళలకు ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళు ఏం చేయడానికి ఉండేది కాదు తలాక్ 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 ఏమనంటే ఆ 3 పదాలు చెప్తారేమో అని భయపడి 4 గోడల మధ్య కుమిలిపోయేటోళ్ళు ఎప్పుడైతే త్రిపుల్ తలాక్ని రద్దు చేసిందో మోదీ గవర్నమెంట్ ఎమ్మటే నేనుండంగా నాకు ఒక పోరగాన్ని గన్నాక నువ్వు ఇంకొక అమ్మాయిని ప్రేమించి ఆ అమ్మాయి కోసం మతం అసలు నీకు హిందువులు అంటేనే పడదు అలాంటిది హిందూ మతాన్ని నువ్వు ఎందుకు స్వీకరిస్తా అన్నావు నీ సంగతి తేలుస్తా కానీ ఆ పిల్లగాన్ని సంకలో వేసుకొని పోలీస్ స్టేషన్కి పోయిందట ఇదంతా కూడా యూపీలోని మోరాదాబాద్లో జరిగింది అమీర్ అలీ గుల్ఫాషా బేగం భార్యాభర్తలు వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు అంతా బాగానే ఉందనుకున్న సమయంలో తన భర్త సడన్గా మతం మార్చుకొని హిందూగా మారేందుకు ప్రయత్నిస్తున్నాను అన్నది గుల్ఫాషాకు తెలిసింది ఈ నిర్ణయం వెనుక అసలు కారణం తెలిసిన ఆమె వెంటనే ఇంటి పెద్దలకు ఈ విషయం చెప్పింది అమీర్కు 2014 నుంచి నేహా అనే ఇంజనీరింగ్ విద్యార్థినితో అక్రమ సంబంధం ఉండేది ఇలాంటి చెత్త వేషాలు వేయొద్దని గుల్ఫాషా అతన్ని హెచ్చరించింది కానీ అతను మాట వినలేదు ఆమెకు తెలియకుండా తన వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు అయితే నేహాను పెళ్లి చేసుకుందామంటే తన హిందూ తల్లిదండ్రులు ఈ పెళ్లికి ఒప్పుకోరని ఆమె చెప్పింది దీంతో తన మతం మార్చుకునేందుకు అమీర్ రెడీ అయిపోయాడు ఈ విషయం తెలిసిన గుల్ఫాషా అమీర్కి హిందువులంటే అసహ్యం అలాంటి వాడు హిందూ మతం ఎందుకు తీసుకుంటున్నాడు ఎందుకు అంటే నేహా అనే తెలివి తక్కువ దద్దమ్మని ఆగం చేయనికి అసలు ఆ నేహా అనే తెలివి తక్కువ దద్దమ్మకి అమీర్కు మించినోడు దొరకలేదా పెళ్ళయి ఒక పోరగాన్ని గన్నోడు నువ్వు మతం మారినా అయినా అప్పుడు మా పేరెంట్స్ ఒప్పుకుంటారు పెళ్లి చేసుకుందామని అంటే ముందు దాన్ని ఈడ్చి కొట్టాల నేను అన్న దాంట్లో ఏమైనా తప్పు ఉందంటారా అలా ఏమంటారు ప్రేమ అనే పిచ్చిలో కళ్ళు మూసుకుపోతున్నాయి కాబట్టి అమీర్ లాంటి వాళ్ళు ఎక్కడి దాకైనా వెళ్తారు హిందువులంటే అసహించుకునే వాడు అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మతం తీసుకుంటాడంటే దాని వెనక ఎంత పెద్ద కుట్ర ఉంది అనేది ఆలోచించుకోవాలి ఆ హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇదంతా చేస్తున్నాడు అంతకు మించి వేరేదేమీ లేదు అంటూ ఈ విషయాన్ని గుల్ఫాషా బయటికి తీసుకొని వచ్చింది అంతేకాదు ఇది వాళ్ళ పెద్దవాళ్ళకి చెప్తే మొగాలంతా అంతే అని సర్ది చెప్పే ప్రయత్నం చేసిండ్రు అంతేలే ఎంతమందిని పెళ్లి చేసుకొని వస్తే ఏం పోయింది పిల్లల్ని ఒక ప్రాపర్గా పెంచాలి పిల్లలకు ఒక గౌరవం ఇవ్వాలి అని ఆలోచించే దాంట్లో ఉంటే అయ్యో అట్లా అమ్మ నీకు అన్యాయం జరుగుతుందా ఆడకూతురు అరే ఇంట్లో కోడలు ఉండగా కోడల కంట కన్నీరు పెట్టియొద్దు అట్లా ఎట్లా రాని తిడతారు కానీ తలాక్ 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 అని చెప్పి వదిలించుకొని 1కి 4 పెళ్ళిళ్ళు చేసుకునేటోళ్ళకి ఇంట్లో పెద్దలకు ఇలాంటివి చెప్పినా ఏం పడతాయి చెప్పండి ఇప్పుడు ఆమె నాకు న్యాయం చేయండి యోగి గారు ఒక ఇంట్లో దీపం పెట్టేందుకు మరో ఇంటి దీపం ఆర్పేయకండి అని ఒక వీడియో చేసిందట ఇది వైరల్ అయిన తర్వాత అసలు విషయం తెలుసుకున్న అధికారులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు అమీర్ మత మార్పిడిని అడ్డుకున్నారు దీంతో తనకు న్యాయం చేసినందుకు యోగి ప్రభుత్వానికి గుల్ఫాషా ధన్యవాదాలు తెలిపారు ఈ కూతురికి న్యాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు యోగిజీ అని ఆమె చెప్తున్న మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి ఏదేమైనా యోగినా మజాకా మత మార్పిడిల విషయంలో అడ్డగోలుగా అన్యాయాలు చేయాలనే ఆలోచనతో ఒక ఆడపిల్ల జీవితాన్ని పనంగా పెట్టాలని చూస్తే గోబ గుయ్యం అనిపిస్తాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకుంటున్నారు నిజంగా యోగిజీ లాంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా ఇప్పుడు చాలా అవసరం అమ్మా నేహా అర్థమైందా నిన్ను పెళ్లి చేసుకోవడానికి వాడు మతం మారట్లేదు ఆ తర్వాత నీ జీవితాన్ని నాగం చేయడానికి అమీర్ లాంటి వాళ్ళు ఈ దేశంలో మస్తు మంది ఉన్నారు అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు మతం మార్చుకుంటారు ఆ తర్వాత అసలు విషయం బయటపడగానే ఇగో నా మతంలో ఇది మాకు పరిపాటే అని చెప్తూ ఉంటారు కాబట్టి హిందూ అమ్మాయిలు కళ్ళు తెరవండి ఇంకా బుద్ధిహీనంగా ప్రేమ అనే కళ్ళు మూసుకుపోయి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయకండి ఓ పక్క నుంచి లవ్ జిహాదుల గురించి తెలుసుకుంటూ కూడా ఇట్లా తయారవుతారంటే వీళ్ళకి ఏ తిరిగా గడ్డి పెడితే మారుతారనేది నాకు అర్థం కావట్లేదు పోనీ ఎలాంటి గడ్డి పెట్టాలో మీరైనా చెప్పండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి ప్రతిరోజు చెప్తుంది మళ్ళీ ఇవాళ మీ అందరికీ ఒక చిన్న విన్నపం చాలామంది వీడియోస్ చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు ఎంత లైక్ చేస్తే మన ఛానల్ అంత షేర్ అవుతుంది అండ్ ఎంతమంది సబ్స్క్రైబర్ చేసుకుంటే అంత మన ఛానల్కి బలం వస్తుంది అండ్ మీ అందరి సపోర్ట్ కూడా కావాలి ప్లీజ్ ఎందుకు అనే విషయం చాలా క్లియర్గా చెప్పాను ఇక్కడ ఎలాంటి సపోర్ట్ లేకుండా మన ఛానల్ నడుస్తుంది ఒక నా ఛానల్ని అభిమానించే మీరు తప్ప
సో ఆర్థికంగా ఈ ఛానల్ ఇంకా బ్రేక్ ఈవెన్కి చేరుకోలేదు. బ్రేక్ ఈవెన్ అంటే చాలా పైసలు కావాలని కాదు, రెంట్ ఎక్విప్మెంట్ లేకుండా ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేసుకొని పెట్టుకున్న 2-3 ఎంప్లాయీస్కి శాలరీస్ ఇచ్చే విషయంలో ఏ ప్రాబ్లం లేకుండా ముందుకు నడిచిపోతే చాలు. కానీ ఇప్పుడు మన ఛానల్ పరిస్థితి అది కూడా లేదు. అందుకే ఒక చిన్న ఆఫీస్ ఓపెన్ చేసి రెంట్ భారాన్ని, అంటే ఎక్విప్మెంట్ రెంట్ భారాన్ని తగ్గించుకోవాలంటే కొంత ఎక్విప్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయంలో మీ అందరూ సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఈ అమ్మాయి జాతీయవాదాన్ని పెంపొందిస్తుంది అని మీరు ట్రస్ట్ చేస్తే ఖచ్చితంగా కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ చాలామంది వ్యాపారవేత్తలు మన ఛానల్ని చూస్తున్నారు. బట్ ఒక్క యాడ్ మీ వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు మన ఛానల్కి ఆర్థికంగా చేయూతను కూడా అందిస్తుంది. సో ప్లీజ్ యాడ్స్ ద్వారా కూడా మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయొచ్చు. యాడ్స్ కోసం సంప్రదించాల్సిన నెంబర్ 8328500576. ఈ నెంబర్కి సంప్రదించి వ్యాపార రంగాన్ని విస్తరించుకోండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై భారత్.